భీమవరం ఎస్ఆర్ కేర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో సాగి రామకృష్ణంరాజు 43వ వర్ధంతిని పురస్కరించుకుని రక్తదాన శిబిరం నిర్వహించారు. శిబిరాన్ని కళాశాల ఉపాధ్యక్షులు ఎస్వి రంగరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణంరాజు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ కెఎన్వి సత్యనారాయణ మాట్లాడుతూ కళాశాల వ్యవస్థాపకులు స్వర్గీయ సాగి రామకృష్ణంరాజు పేరిట ప్రతి ఏటా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈసారి విద్యార్థులు 150 యూనిట్ల రక్తదానం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్, ధరణి బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో రక్తదానం జరిగింది. సాయి రామకృష్ణరాజు గారి వర్ధంతి సందర్భంగా ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీ ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ఇవాళ స్టూడెంట్స్ అందరూ బ్లడ్ డొనేషన్ కార్యక్రమానికి వచ్చేసినందుకు స్టూడెంట్స్కి అందరికీ మేనేజ్మెంట్ తరఫున మా అభినందనలు తెలియజేస్తున్నాం. మీరందరూ మానవ సేవ ఆదర్శంగా తీసుకుని ఈ బ్లడ్ ప్రాణదానం చేస్తున్నారు. ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకుని మరింత మంది స్టూడెంట్స్ ముందుకు వచ్చి ఈ బ్లడ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతుంది. మనం బ్లడ్ బ్యాంక్ నిర్వహించడం జరిగింది. ఇది ఏంటంటే నిన్న ఫిబ్రవరి 9వ తారీఖు మన కాలేజీ వ్యవస్థాపకులు శ్రీ సాగి రామకృష్ణరాజు గారి వర్ధంతి. ఆ సందర్భంగా అంటే నిన్న ఆదివారం అయింది. మీరు పిల్లలు వాళ్ళు కొంచెం రావడం కొద్ది ఇది అవుతుందని ఈ రోజు పెట్టడం జరిగింది. అదే వర్కింగ్ అయితే అదే రోజు పెట్టేస్తాం. ఆ సందర్భంగా మనం ఈ రోజు ఇక్కడ ఈ బ్లడ్ బ్యాంకు బ్లడ్ డొనేషన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా బ్లడ్ ఇవ్వడానికి వచ్చిన ప్రతి విద్యార్థులని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇది బ్లడ్ యాక్చువల్లీ మనం తయారు చేయలేం. ఎక్కడ మిగతా వస్తువులన్నీ మనం ఎక్కడో ఒకటి తయారు చేస్తాం. ఇది ఎవరో తయారు చేయలేం. మనం ఇంకో మనిషి ఇవ్వటమే ఇది. అలాంటిది పవిత్రమైన కార్యక్రమం. ఇది చాలా పవిత్రమైన కార్యక్రమం. దానికి చాలా మీరు ముందుకు వచ్చినందుకు నేను మరొకసారి మీరు మీ స్ఫూర్తితోటి మీరు చాలా బాగా ముందుకు వచ్చారు. బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇన్ ఎస్ఆర్ కేర్ ఇంజనీరింగ్ కాలేజ్ లేట్ శ్రీ సాగి రామకృష్ణరాజు గారి మెమోరియల్ సందర్భంగా mega blood donation camp with organized by the NSS unit with support of both ASN Raju Blood Bank and Dharani Bank. So the people who are attending for this blood donation camp, they will get the certificate from the both units and it will reflect it in our NSS service also. So I request to all the students who are attending and who are donating the blood, try to get their certificates immediately.